సో టుడే మనం వచ్చేసి ప్లే రైట్ తాలూకా వర్క్స్ గురించి తెలుసుకుందాం మనము. సో ఫస్ట్ థింగ్ హేమంత్, మీకు ఏమన్నా ప్లే రైట్ పైన ఐడియా ఉందా? సార్ ప్లే రైట్ కి సెలీనియం ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా తెలుసా మీకు? హేమంత్, మీ వాయిస్ వినిపించట్లే. రఘు, మీరు చెప్పండి. హేమంత్, ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి, వినిపించట్లే. ఇప్పుడు ఓకేనా సార్? యా, ఇప్పుడు ఓకే. చెప్పండి హేమంత్, లైక్ ఎప్పుడు మనం ఐడియల్. యా. సో మీకు ఏమైనా డిఫరెన్సెస్ తెలుసా? లేదు సార్, ప్రెజెంట్ ఇప్పటిదాకా నేను అసలు టచ్ కూడా చేయలేదు దాని సైడ్. ఓకే, రఘు మీరు? యా, ప్లే రైట్ అంటే లైక్ ఇట్స్ అన్ ఆటోమేషన్ టూల్ అని తెలుసు బ్యాక్ సైడ్. ఐ మీన్ ఓకే ఇట్స్ లైక్ సెలీనియం. ఓకే అండ్ ఇది ఓపెన్ సోర్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అనుకుంటాను. ఓకే ఓకే కూల్. సో కొద్ది ఐడియా ఉంది ఓపెన్ ప్లే రైట్ అంటే, ఓకేనా? సో అది ఓపెన్ సోర్స్ టూల్ అని తెలుసు. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ టెల్ యూ. సో ఏంటంటే ఒకసారి ప్లే రైట్ అంటే చూడండి. సో నవే డేస్ ఎవ్రీ కంపెనీ, చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారంటే ప్లే రైట్ అనే టూల్ని వాడుతున్నారు, ఓకేనా? సో ప్లే రైట్ని ఎందుకు వాడుతున్నారు? సెలీనియం ఉన్నాగా అంటే సెలీనియం అప్గ్రేడ్ వర్షనే ప్లే రైట్ అనమాట, ఓకేనా? సెలీనియం కొన్ని పనులు చేయలేదు, ఆ పనులని ప్లే రైట్ అనేది చేస్తుంది. సెలీనియంలో ఏమవుతుందంటే లెంతీ కోడ్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఒక 100 లైన్ల కోడ్ సెలీనియంలో రాస్తే ప్లే రైట్లో జస్ట్ మనం ఒక 20 to 30 లైన్లు మనం రెక్టిఫై చేస్తున్నాం. సో ఇప్పుడు ప్లే రైట్లో ఏం చేస్తున్నామో ఒకసారి చూద్దాం. సో ప్లే రైట్ ఈజ్ ఏ మోడర్న్ వెబ్ ఆటోమేషన్ టూల్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్. ఇంతవరకు అయితే మనకు తెలుసు, అవునా? సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెబ్ అప్లికేషన్, UI automation, and API automation. So what are the web browsers we have, Hemant? Web browsers అంటే ఏంటి? వెబ్ బ్రౌజర్స్ ఏమున్నాయి? మేబీ వెబ్ బ్రౌజర్స్ ఏమున్నాయి? ఇది సార్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇవే కదా సార్. ఎస్. సో UI ఆటోమేషన్ అంటే UI అంటే ఏంటి రఘు? యూజర్ ఇంటర్ఫేస్. యా, UI ఆటోమేషన్ అంటే UI ని ఆటోమేట్ చేయడం, అవునా? సో మాన్యువల్ టెస్టింగ్ సెపరేట్ అండ్ ఆటోమేషన్ సెపరేట్, టెస్టింగ్ సెపరేట్. సో మాన్యువల్ టెస్టింగ్ లో మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం, ఆటోమేషన్ టెస్టింగ్ లో మ్యాన్ పవర్ చాలా తక్కువ అవసరం. ఇప్పుడు ఏ టూల్ వచ్చిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్ చేసే వాళ్ళందరికీ కూడా జాబులు పోతున్నాయి. సడన్ గా డైలీ కాల్ చేస్తున్నారు, ఒకరోజు కాల్ వస్తుంది, ఈ రోజే మీ లాస్ట్ వర్కింగ్ డే అండి, మీ పేపర్స్ పెట్టేయండి, మీకు ఒక 2 months శాలరీ ఇస్తున్నామని చెప్పేసి అట్లా ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ తాలూకా ఎంప్లాయీస్ ని క్లయింట్లు అనే వాళ్ళు చూడట్లేదు, ఓకేనా? ఏ టూల్స్ వచ్చిన తర్వాత ఏ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మాకు ఈ మాన్యువల్ ఎందుకంటే ఇంతమందిని తీసేసండి, ఆటోమేషన్ చేసే వాళ్ళని ఉంచండి అని చెప్పి చెప్తున్నారు. చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు, సడన్ గా కాల్ చేసి తీసేస్తున్నారు, 2 months శాలరీ ఇచ్చి తీసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వరు, మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఇక్కడ అప్గ్రేడ్ అవుతే మన ప్రొఫైల్ చేంజ్ చేసుకుంటే మనకి ఎవ్రీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక కేకా పోర్టల్ అలాంటివి ఉంటాయి, దాంట్లో మన స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. నువ్వు ఆటోమేషన్ నేర్చుకుంటే ప్లే రైట్ ఆటోమేషన్ వచ్చండి, UI వచ్చండి, API వచ్చండి అని చెప్పి మనం అక్కడ ఆటోమేట్ చేయాలన్నమాట. అక్కడ అప్డేట్ చేస్తే వాళ్ళు కూడా ఈయనకి ఇది వచ్చాను అనుకుంటారు. ఎప్పుడు అదే మాన్యువల్ టెస్టింగ్ మీద ఉంటే వాళ్ళకు కూడా వద్దు ఇంకా ఈయన సెట్ కాడని చెప్పి తీసేస్తుంటారు. సో అందుకోసమే చాలా మంది ప్లే రైట్ పైకి వెళ్తా ఉన్నారు, చాలా మంది ప్లే రైట్ పైన లర్నింగ్ అనేది చేస్తున్నారు. అయితే సెలీనియం లాగానే ప్లే రైట్ కూడా ఓపెన్ సోర్స్ టూల్, దీంట్లో సేమ్. అది సెలీనియం కంటే ప్లే రైట్ చాలా ఫాస్ట్ అండ్ చాలా రియలబిలిటీ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అది ఎలా ఇస్తుందో ముందు మనం కోడ్ రాస్తుంటే మనకు అర్థమవుతుంటది, ఓకేనా? సో ఇట్ ఈస్ ప్లే రైట్ అనేది ఏ ఫుల్లీ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్, ఓకేనా? సో దీన్ని ఎప్పుడు డెవలప్ చేసారు? 2020లో. ఎవరు డెవలప్ చేసారు? మైక్రోసాఫ్ట్. ఎవరు క్రియేట్ చేసారు? టీమ్ బిహైండ్ ఆఫ్ పప్టియర్ అనే కొత్త చేసినాడు. సో డిజైన్ ఫర్ ద మోడర్న్ వెబ్ అప్లికేషన్స్, ఓకేనా? ఆ వెబ్ అప్లికేషన్స్ కి మనం వాడుతున్నాం, ఓకేనా? డెస్క్టాప్ అప్లికేషన్స్ కి వాడడం, ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే ప్లే రైట్ అనేది వాడతాం. అయితే ఇక్కడ చూడండి, ప్లే రైట్ అనేది ఏ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది అంటే టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, .NET. ఎందుకు మన రికమెండెడ్ ఓన్లీ టైప్ స్క్రిప్టే ఉంది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జావా అయినా, పైథాన్ అయినా, .NET అయినా ఇవన్నీ అప్లికేషన్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్. ఏంటి? అప్లికేషన్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్. పైథాన్ అయినా, ఈ 4 కూడా ఏంటంటే అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అనేటివి ఏంటివంటే ఇవి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్తో అప్లికేషన్ డెవలప్ చేయలేము, బట్
డెవలపింగ్ లాంగ్వేజెస్ తో అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు. అలా డెవలప్ చేసే దాన్ని జావా స్క్రిప్ట్ ద్వారా మనం దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆ టైప్ స్క్రిప్ట్ ద్వారా ఆటోమేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అవుతాం. మనం టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బ్లైండ్ గుర్తు పెట్టుకోండి. జావా స్క్రిప్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ టైప్ స్క్రిప్ట్ ఏంటి చెప్పండి ఒకసారి. జావా స్క్రిప్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ టైప్ స్క్రిప్ట్. ఓకేనా? TypeScript. సో టైప్ స్క్రిప్ట్ ని ఎక్కువ ఎందుకు వాడతామంటే అప్గ్రేడ్ ఉంటుంది, Okay. జావా స్క్రిప్ట్ ఏమో అప్డేట్ లో ఉంటుంది. ఓకేనా? మనం ఏమైనా టైప్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్ వాడితే కొన్ని ఫైల్స్ రన్ అవ్వవు, అప్పుడు మరి టైప్ స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు టైప్ స్క్రిప్ట్ లో రన్ అవుతుంది. అందుకోసమే రికమెండెడ్ టైప్ స్క్రిప్ట్ ని మనం పెట్టుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేషన్ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్. మనం ఎలా ఇస్తే అలా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సో మనం సెలీనియం లో ఒక క్లాస్ లో ఒక కోడ్ రాసిన తర్వాత రన్ చేయడానికి రన్ బటన్ వాడతాం, అక్కడ వాడతాం. కానీ ప్లే రైట్ లో రన్ బటన్ వాడడం, కొన్ని కమాండ్స్ వాడతాం. ఓకేనా? ఎన్పిఎక్స్ కమాండ్స్ వాడి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా? సో ప్లే రైట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, కోర్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఏముంది రఘు? ప్లే రైట్ టెస్ట్ అంటే ఒకసారి చదవండి. యూజ్డ్ ఫర్ Test టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్టింగ్. టెస్ట్ రన్నర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ చేస్తుంది, రిపోర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఎగ్జిక్యూషన్ చేస్తుంది ప్లస్ రిపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్, ఇది కోర్ కాంపోనెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్లే రైట్ టెస్ట్ రన్నర్ ఏం చేస్తుంది అని చెప్పేసి. ఓకేనా? సో సెలీనియం లో ఓన్లీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కానీ రిపోర్ట్ ఇవ్వదు. రిపోర్ట్ కోసం మళ్ళీ మనం థర్డ్ పార్టీ టూల్ టెస్ట్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది డ్రాబ్యాక్. ఓకేనా? దీంట్లో ఎగ్జిక్యూషన్ తో పాటు రిపోర్ట్ వస్తుంది. అందుకోసమే ప్లే రైట్ కి మనం అప్గ్రేడ్ అవుతున్నాం. నెక్స్ట్ బ్రౌజర్ కంటెక్స్ట్ ఏమున్నాయి? ప్రొవైడ్ ద ఐసోలేటెడ్ బ్రౌజర్స్. ఇక్కడ మనం మెయిన్లీ 3 బ్రౌజర్స్ వాడతాం. ఓకేనా? 3 బ్రౌజర్స్ వాడతాం. అవి ఏమేమి వాడతాం అంటే క్రోమియం, ఫైర్ ఫాక్స్ అండ్ వెబ్ కిట్. ఏమేమి వాడతాం? క్రోమియం, ఫైర్ ఫాక్స్ అండ్ వెబ్ కిట్. ఓకేనా? సో మనం వెబ్ కిట్ అనేది నేను చెప్తాను, అది ఏది ఎక్కడ వాడతామని నేను చెప్తాను. సో బ్రౌజర్ కంటెక్స్ట్ లో ప్రొవైడ్ ద ఐసోలేటెడ్ బ్రౌజర్ సెషన్స్ అనేవి ఇస్తాం. ఓకేనా? సో మనం దాంట్లో వెబ్ డ్రైవర్ ఇచ్చుకో న్యూ క్రోమ్ డ్రైవర్ అని సెలీనియం లో రాస్తాం కదా, ఇక్కడ అలా ఏం రాయకూడదు, డిఫరెంట్ గా ఉంటుంది. నేను చెప్తా ఎలా రాయాలని చెప్పేసి. సో ఇక్కడ పేజ్ ఆబ్జెక్టివ్ మోడల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది, అది నేను చెప్తా ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మనము డ్రైవర్ డాట్ పేజ్ డాట్ అని కొడతాం కదా, నావిగేషన్ కి పేజ్ డాట్ అని కొడతాం కదా, ఇక్కడ ఫిక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఫిక్చర్ అని ఒక సెటప్ ఇస్తాం రీయూజబుల్ కోసం. ఓకేనా? సో దాంట్లో మనం పబ్లిక్ వైడ్ అని రాస్తాం కదా, ఇక్కడ రాయాం, ఇక్కడ వేరేలాగా రాస్తామో. అది ఎలా రాస్తామో నేను చెప్తా, ఎలా రాయాలి అనేది నేను చెప్తాను. ఓకేనా? మేడం కూడా చెప్తాను మీకు ముందు. ఓకేనా? సో బ్రౌజర్ ఇంజన్స్ ఏమున్నాయి? 3 ఉన్నాయి, క్రోమియం, ఫైర్ ఫాక్స్ అండ్ వెబ్ కిట్. ఓకేనా? సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ప్లే రైట్ సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఏంటిది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏమేమి చెప్పాను రఘు ఇందాక? జావా, పైథాన్, TypeScript. Python, TypeScript. టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని చెప్పిన, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావవి. Okay. ఓకేనా? సో మల్టిపుల్ దానికి సపోర్ట్ చేస్తుంది. అట్లా అని చెప్పి జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ కూడా చేస్తారు, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్రాస్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి? విండోస్ కి సపోర్ట్ చేస్తాం, మ్యాక్ కి సపోర్ట్ చేస్తాం, లైనక్స్ కి సపోర్ట్ చేస్తాం. ఓకేనా? సో థర్డ్ థింగ్ ఏముంది? క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ క్యాపబిలిటీ అని ఉంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్ లో కూడా మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. అయితే మనము సెలీనియం లో ఒక లైన్ టు లైన్ రావాలంటే థ్రెడ్ డాట్ స్లీప్ అని ఒక 300 సెకండ్స్ ఇస్తాం, అంటే ఒక 3 సెకండ్స్ ఆగేటట్టు ఇస్తాం. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, థ్రెడ్ డాట్ స్లీప్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో వెయిట్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నోడ్ లైబ్రరీ ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. దాంట్లో ఆటోమేటిక్ గా అన్ని ఉంటాయి అనమాట, ఆటో వెయిట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా అది నోడ్ లైబ్రరీ ఫైల్స్ నుంచి ఆటో వెయిట్ అనేది జరుగుతుంది. ఓకేనా? బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఉంటాయి దీంట్లో. బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే ఇన్బిల్ట్ గా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పా కదా, ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు రిపోర్ట్ జనరేట్ కావాలని చెప్పి ఆ నోడ్ లైబ్రరీ ఫైల్స్ లో ఉంటది అనమాట. సో సపోర్ట్ ద ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? సపోర్ట్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు సెలీనియం కంటే ప్లే రైట్ ఎందుకు బెటర్ అంటే సెలీనియం డైరెక్ట్ గా రిపోర్ట్ ని జనరేట్ చేయదు. ఫస్ట్ పాయింట్. ప్లే రైట్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? మల్టిపుల్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ చేస్తుంది. దీంట్లో 3 బ్రౌజర్స్ వాడతాం, క్రోమియం, ఫైర్ ఫాక్స్, వెబ్ కిట్. ఓకేనా? సో లైక్ ఇక్కడ ఏంటి, వాట్ షుడ్ నాట్ బి ఆటోమేటెడ్ అనే ఉంది, రైట్? సో వాట్ షుడ్ నాట్ బి ఆటోమేటెడ్ అంటే ఏంటి? సమ్ ఆటోమేషన్ మనం చెయ్యము. ఓకే? సో ఏమేం చెయ్యము?
ఏమేం చేయమంటే డైనమిక్ గ్రాఫ్. డైనమిక్ అంటే ఏంటి? డైనమిక్ గ్రాఫ్ అంటే ఏంటి హేమంత్? Sorry, sir. డైనమిక్ గ్రాఫ్ అంటే ఏంటి తెలీదా లేదు సార్, రఘు? రఘు హలో, యా నవీన్. యా డైనమిక్ Data- గ్రాఫ్ డైనమిక్ అంటే ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్, లైక్ ఇట్స్ Yeah. నాట్ లైక్ సేమ్ ఎవ్రీ టైం. యా హేమంత్, యాక్చువల్గా ట్రేడింగ్ డొమైన్లలో చాలా డొమైన్లలో ఉంటుంది. ఈరోజు స్టాక్స్ పెరిగినాయా పెరగలేదా గ్రాఫ్ చేంజ్ అవుతా ఉంటుంది, దాన్ని డైనమిక్ గ్రాఫ్ అంటాం. ఓకే సార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్యాప్చర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, క్యాప్చర్ ఆటోమేట్ చేయము, ఓటీపీ ఆటోమేట్ చేయము. ఓకేనా. సో ఇక్కడ క్రోమియం అనేది క్రోమ్ బ్రౌజర్ కి చేస్తుంది, వెబ్ కిట్ అనేది సఫారీ మ్యాక్ ఫైల్స్ కి చేస్తుంది. ఓకేనా, మన మ్యాక్ ఫైల్ లో చేసేటప్పుడు సఫారీని వాడాలి. ఓకేనా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక స్క్రిప్ట్ రన్ చేయగానే 3 బ్రౌజర్స్ రన్ అవుతుంది. ఏమేం బ్రౌజర్స్? క్రోమియంలో రన్ అవుతుంది, ఎడ్జ్లో రన్ అవుతుంది, ఫైర్ ఫాక్స్లో రన్ అవుతుంది. ఓకేనా, వెబ్ కిట్ అంటే సఫారీలో ఉంటుంది. ఎప్పుడు మనం రన్ చేసినా కూడా 3 రన్ అవుతాయి. ఓకేనా, మల్టిపుల్ బ్రౌజర్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఒక్క సెటప్ మీరు ఒక టెస్ట్ కేస్ రాస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి దీంట్లో క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం అంటే, సో మెయిన్ థింగ్ కొన్ని క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలి. సో ప్రీవియస్ బ్యాచ్లో కొద్దిమంది చేశారు, అవి చూపిస్తాను నేను ఎట్లా చేశారు అనేది. చూడండి, వాళ్ళే వాట్ ఈస్ ప్లే రైట్ అండ్ వై ఇట్ ఈస్ పాపులర్ అంటే వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఇది. ఓకేనా, Playwright is a modern end-to-end testing framework developed by the Microsoft. It supports the multiple browsers. It provides the auto weights and parallel execution, built-in test runner. అని ఇలా నీట్ గా మనం ఒక 5 lines ఆన్సర్ లో పెట్టాలి. ఓకేనా, హౌ డూ యూ హ్యాండిల్ యూఐ ఆటోమేషన్ అంటే ఇంకా మనం వెళ్ళలే, ఎగ్జిక్యూషన్ పార్ట్కి వెళ్ళలే, మండే నుంచి దానికి వెళ్తాము. ఈరోజు జస్ట్ బ్రీఫ్ చేయడానికని వచ్చా. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇది జరిగింది కదా, సో ఇప్పుడు ప్లేరైట్ గురించి ఒకసారి చెప్పండి అంటే ఏం చెప్తారు ఒకసారి చెప్పండి రఘు. ఇంతవరకు మనం చూసినాం కదా, ఓకే, కోర్ కాంపోనెంట్స్ అవన్నీ చూసినాం కదా. సో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనము సెలీనియంలో ఏం చేస్తుండే, యూఆర్ఎల్కి వెళ్ళాలంటే గెట్ యూఆర్ఎల్ అని పెడుతుంటుంది కదా. ఇక్కడ పేజ్ డాట్ గో టు అనే మెథడ్స్, ఇవన్నీ మెథడ్స్, క్లిక్, ఫిల్, లొకేటర్స్ అనే మెథడ్స్, ఇలా మనం వీటిని వాడి మనం ఆటోమేషన్ అనేది చేస్తాము. ఓకే, ఎలా వాడి చేస్తామని చెప్పేసి మనకి కొన్ని సెటప్స్ ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం మండే నుంచి చెప్పుకుంటాం. ఇంకా కొద్దిమంది ఉంటారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ థింగ్ మనము ప్లే రైట్ నేర్చుకోవడానికి మనకి కొన్ని స్టెప్స్ అవసరం. ఫస్ట్ స్టెప్స్ ఏం అవసరం అంటే, ఫస్ట్ థింగ్ మనకి కోర్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. కోర్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఈ జావా స్క్రిప్ట్ లో ఊప్స్ అంటే దేంట్లోనైనా ఉంటుంది కదా. ఊప్స్ కాన్సెప్ట్ పైథాన్ లో ఉంటుంది, జావాలో ఉంటుంది, .NET ఉంటుంది. దాంట్లో కొన్ని టాపిక్స్ మనకి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, డేటా హిడనింగ్ అంటే ఏంటిది, అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటిది, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, వీటి 4 గురించి ఒక 4 నిమిషాలు మీరు టైం పెట్టండి ఒక్కొక్క దాని మీద, ఖచ్చితంగా మీకు దాని గురించి తెలుస్తుంది ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఓకేనా, సో తర్వాత మనం ఏం చేస్తుంటాం, డేటా టైప్స్ ఏమున్నాయి, ఆ డేటా టైప్స్ ని ఎట్లా ఆటోమేట్ చేయాలి. ఓకే, సో అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం, ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి. ఓకే, సో ప్లే రైట్ లో ఫస్ట్ మనకి కోర్ కాన్సెప్ట్స్ కొన్ని రావాలి. తర్వాత కోర్ కాన్సెప్ట్స్ తర్వాత ఇంకేం రావాలి, వితౌట్ ఫ్రేమ్వర్క్ లో మనము ఇప్పుడు ఏం ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం అంటే పిఓఎం నేర్చుకుంటున్నాం. మనం ఇప్పుడు ట్రెండింగ్ లో పిఓఎం ఉంది, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. ఆ ఫ్రేమ్వర్క్ కి బిఫోర్ ఏం నేర్చుకోవాలి, ఫ్రేమ్వర్క్ బయట ఆఫ్టర్ ఏం నేర్చుకోవాలంటే, ఫ్రేమ్వర్క్ కి బిఫోర్ మనము ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మామూలుగా జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని వైల్డ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఫర్ లూప్ కండిషన్స్, ఇవన్నీ అరేస్ అంటే ఎట్లా పనిచేస్తాయి అవన్నీ నేర్చుకుంటాం. దాని తర్వాత వితౌట్ ఫ్రేమ్వర్క్ లో ఏముంటాయి, ఇంకా యాక్షన్ బటన్స్, డ్రాప్ డౌన్ బటన్స్ కొన్ని ఉంటాయి. లైక్ స్క్రీన్ షాట్ ఎట్లా చేయాలి, దీంట్లో ఒక ఫీచర్ ఉంటుంది, మనకు సెలీనియంలో ఉండదు. స్క్రీన్ షాట్ చేస్తాం, వీడియో రికార్డ్ కూడా చేస్తాం. వీడియో రికార్డింగ్ అనే ఆప్షన్ సెలీనియంలో లేదు. ఓకేనా, సో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ప్లే రైట్ లో ఉంది, అది కూడా చెప్పాలి మనకి ఎందుకు వాడుతున్నాం అని అంటే. ఓకేనా, సో ఈ మధ్య ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు, వెన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ దట్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నాడు. ఏమంటుండు, వెన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ ద ఆటోమేషన్ టెస్టింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద ఈ-కామర్స్ అప్లికేషన్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాలి అంటే, మనము ఈ-కామర్స్ అప్లికేషన్ లో వీ హ్యావ్ 10 పేజెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి, ఒక లాగిన్ ఉంది, సంథింగ్ సెర్చ్, సెలెక్ట్, ఆటో కట్, ఇవన్నీ ఉంటాయి కదా హేమంత్. ఓకేనా, సో ఈ-కామర్స్ అప్లికేషన్ లో మనం ఎట్లా చెప్పాలంటే, స్టాటిక్ పేజెస్ ఏమైతే ఉన్నాయో, స్టాటిక్ పేజెస్ అంటే కాన్స్టెంట్ గా ఉండే పేజ్, స్టాటిక్ పేజ్ కి 100% మనం ఆటోమేషన్ చేస్తాము. స్టాటిక్ పేజ్ కి
దానివల్ల రిస్క్ ఏమి ఉండదు, ఒకసారి రాస్తే ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. డైనమిక్ పేజెస్ కి కూడా మనం టెస్టింగ్ కేసెస్ రాస్తాం, కానీ ఎవ్రీ టైం డైనమిక్స్ టెస్ట్ స్క్రిప్ట్స్ ని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ వచ్చింది లాస్ట్ మంత్, ఇప్పటి వరకు ఆఫర్ 40% ఉంది, బట్ ఫెస్టివల్ వచ్చిన తర్వాత 50% ఇస్తున్నాడు. ఫెస్టివల్ వచ్చినాక 50% ఆఫర్ ఇస్తున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఆ 50% అనేది అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, అయితే అప్గ్రేడ్ చేయాలని నేను చెప్తాను. ఓకే, సో దీంట్లో మనము ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఎట్లా మనం ఫైల్ క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే సి డ్రైవ్ లో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత సి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఫోల్డర్ క్రియేట్ చేసి సెకండ్ స్టెప్ మనం విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ లో Node.js లైబ్రరీ ఫైల్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. లైబ్రరీ ఫైల్స్ ఇన్స్టాల్ చేయాలి మనం, ఎందుకంటే దీంట్లోనే అన్ని ఉంటాయి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో ఎక్లిప్స్ ఎట్లా వాడతామో విజువల్ స్టూడియో అట్లా వాడతాం. ఇప్పుడు చాలా మంది విజువల్ స్టూడియో వాడుతున్నారు. విజువల్ స్టూడియోలో చాలా చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా, సో Node.js అండ్ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మనము మన ప్లేరైట్ అనే దాన్ని అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ నేమ్ ఒక నేమ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనం ఏం పెడుతున్నాం, బ్యాచ్ 73 అని పెట్టుకోండి, ఆటోమేషన్ అని పెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ విజువల్ స్టూడియోలోకి వెళ్ళి మనం కాల్ చేయాలి. విజువల్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డర్ ని కాల్ చేసుకోవాలి. కాల్ ద ఫోల్డర్ అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫోల్డర్ వచ్చినట్టే మనం npm అంటే ప్లేరైట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేరైట్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇవి ఎలా చేయాలని నేను చెప్తాను. అంటే నేను ఏమంటున్నానంటే ఎప్పుడైనా ఏదైనా వర్క్ నేర్చుకునేటప్పుడు స్ట్రక్చర్ నేర్చుకొని ఫార్ములా నేర్చుకొని లోపలికి వెళ్ళాలి. ఫార్ములా నేర్చుకోకుండా వాల్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² + 2ab అని ఒక ఫార్ములా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆటోమేషన్ నేర్చుకునేటప్పుడు వాల్యూస్ నేర్చుకుంటారు. ఆ రోజు మా మాస్టర్ a = 2 పెట్టింది కదా, 2² అంటే 4, b = 3 పెట్టింది కదా, 3² అంటే 9, 2ab కాబట్టి ఇది 4 ఇది +9 అండ్ 2ab అంటే 6 2 12, 12 9 4 అని క్యాలిక్యులేట్. అది తప్పు. ఎప్పుడైనా ఫార్ములా నేర్చుకోవాలి. ఇంటర్వ్యూలో కూడా స్ట్రక్చర్ అడుగుతున్నాం, హౌ యు ఆర్ ఇన్స్టాలింగ్ ది ప్లేరైట్ అని అంటున్నాడు. అప్పుడు మనం చెప్పాలి, బిఫోర్ ఇన్స్టాలింగ్ ది ప్లేరైట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ద Node.js library file and next we need to install the Visual Studio. In the Visual Studio we can call the folder whatever we are creating in the C folder and we are install the playwright. ఓకేనా, ఈ ఫోల్డర్ కిందనే ఇంకా మనం రాస్తాం అనమాట. ఇప్పుడు కాల్ ఫోల్డర్ ఉంది కదా, ఏం ఫోల్డర్ ఉంది మనకి, బ్యాచ్ 73 ఆటోమేషన్ అనే ఫోల్డర్ ఉంది కదా. ఈ ఫోల్డర్ లోపల మనం ఏం రాస్తామంటే ఫైల్ రాస్తాం, కేసెస్ అన్న మనం file 1. ఓకేనా, file1.ts అని డిస్క్రైబ్ చేస్తాం, అదొక కేసు. file2.ts ఇవన్నీ కేసెస్ అనమాట. file3.ts ఇలా మనం స్ట్రక్చర్ వైజ్ గా పెట్టుకుంటాం. ఈ స్ట్రక్చర్ నిద్రలో చేసి అడిగినా కూడా నువ్వు చెప్పాలి. సో ఇక్కడ నేను అన్ని కూడా పెట్టాను. ఎక్కడ అంటే మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తా. సో వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత నేను పంపిస్తాను. సో చూడండి, ఫస్ట్ థింగ్ మనకి ఏం చేస్తున్నాం, Node.js అనే ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత cmd కమాండ్ ఓపెన్ చేసి, కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, cmd ఓపెన్ చేసేసి దీనిలో వెళ్ళి చెక్ చేసుకోవాలి. మనం ఏమని చెక్ చేసుకోవాలి, npm వర్షన్ ఎంత. ఓకేనా, దీంట్లో ఇన్స్టాలేషన్ లేదు. ఓకేనా, ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఒకసారి అప్గ్రేడ్ చేద్దాం, దీన్ని అప్గ్రేడ్ చేసిన. ఓకే, సో ఇన్స్టాలేషన్ చేయలేదు నేను, దీని కొత్త ల్యాప్టాప్ ఇది వేరేది. ఓకే, అట్లా మనం దీంట్లో కమాండ్ చేస్తే నీకు అది కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ లేదు కాబట్టి మీతోనే చేపిస్తా. ఓకేనా, npm నోడ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, npm npx కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, npm అండ్ npx. npm అంటే ఇన్స్టాలేషన్ కోసం వాడతాం హేమంత్, npx అంటే ఎగ్జిక్యూషన్ కోసం వాడతాం. ఓకేనా, ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద npm అండ్ npx అంటే npx యూజ్డ్ ఫర్ installation, npx used for the execution, execution sir. npm used for the installation. సో ఇంతవరకు చాలు. సో ఇప్పుడు నేను చెప్పా కదా,
మీకు ఏం అర్థమైందో ఒకసారి నాకు చెప్పండి. నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్పా కదా, మీకు ఏం అర్థమైందో ఒకసారి నాకు చెప్పండి. హేమంత్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హేమంత్ లౌడ్ గా మాట్లాడండి. ఓకే సార్. ప్లే రైట్ అనేది లౌడ్ గా మాట్లాడు, ఇంకా లౌడ్ గా మాట్లాడు. ఓకే సార్. ప్లే రైట్ అనేది ఓపెన్ సోర్స్ సార్. అది ఓకే. దానికి సపోర్ట్ అయ్యే బ్రౌజర్స్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ సార్. సఫారీ కూడా మరి మెయిన్. ఒకసారి ఎగ్జిక్యూషన్ చేస్తే 3 ఎట్ టైం అవుతుంది. దీంట్లో ఉండే జావా లాంగ్వేజెస్ ఏంటిదంటే జావా, పైథాన్, .NET సార్. అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, అన్ని సపోర్ట్ చేస్తాయి. జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అన్ని. కొద్ది లౌడ్ గా మాట్లాడు. 4 years నుంచి వర్క్ చేస్తున్నావు. నేను ఎప్పుడో 4 years కింద ట్రీట్ చేసిన, వర్క్ చేస్తున్నావు, ఇంకా రియల్ టైమ్ లో ఉన్నావు. ఇప్పుడు సీనియర్ కాబట్టి కొద్ది గట్టిగా మాట్లాడాలి నువ్వు. అర్థమైందా హేమంత్? ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు 4 years ఒక ఎక్స్పర్ట్ బుడ్డి లాగా మాట్లాడాలి. ద ప్లే రైట్ ఈస్ సపోర్టెడ్ టు మల్టిపుల్ బ్రౌజర్స్ అండ్ ద బ్రౌజర్స్ ఆర్ అని చెప్పి ఇట్లా లౌడ్ గా మాట్లాడు. ఓకేనా? ఓకే సార్. చెప్పు ఇంకా. ఇన్స్టాలేషన్ రిలేటెడ్ సార్. స్టార్టింగ్ మేము సరే సార్. ఓకే రఘు, మీరు కవర్ చేయండి మిగతా పాయింట్స్. Yeah, actually Playwright will support cross-browser testing. Very good. And also like cross-platform testing. Okay. I mean, like it supports like Windows, Mac, and Linux. Okay. Like yeah, and like whenever it's like it gives a built-in reporting, like it gives reporting automatically. And it is like advanced tool for Selenium. ఓకే. ఇంకా అంటే లైక్ అంటే నేను 30 minutes చెప్పినా, మీరు ఒక 3 minutes కూడా చెప్పలే. టెస్ట్ కాంపోనెంట్స్ ఏముంటాయి దీంట్లో? కాంపోనెంట్స్ టెస్ట్ రన్నర్ ఉంటది. టెస్ట్ రన్నర్ ఏం చేస్తుంది? అది ఎగ్జిక్యూట్ చేయగానే రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ మల్టిపుల్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మల్టిపుల్ బ్రౌజర్స్ ని రన్ చేస్తారు. నెక్స్ట్ మల్టిపుల్ బ్రౌజర్ లో అదే ఐ మీన్ లైక్ క్రాస్ బ్రౌజర్ కవరేజ్. అది క్రాస్ బ్రౌజర్ ఉంటది, క్రాస్ ప్లాట్ఫామ్ ఉంటది, ఆటో వెయిట్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ రిపోర్ట్ ఉంటది, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఉంటది. అంతే కదా? సో లిమిటేషన్స్ ఏముంటాయి? లిమిటేషన్స్ లైక్ వి కాంట్ ఆటోమేట్ క్యాప్చా. ఓకే. And we can't automate OTP and yes. Also like dynamic graphs. So Playwright disadvantages does not support the desktop applications. Manaki required Node.js knowledge for setuping kosam Node.js knowledge required manaki. Okay na? So npm npx difference enti? npm is for installation. So npx command is used for the execution. Yes. ఓకే. సో ఇంకా మీరు ఎలా అంటే ఇప్పుడు ఎంతవరకు అయితే మీరు విన్నారో ఆ విన్నది ఒకసారి నోట్స్ లో రాసుకోండి. ఓకేనా? నేను రికార్డింగ్ ఫైల్ పంపిస్తాను మీకు. నేను ఏమంటున్నానంటే ప్రజెంట్ ఏఐ వరల్డ్ లో ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా మేము చెప్తాము. ఏఐ టూల్స్ ఎలా వాడతాము, దీంట్లో మనం యూఐ ఆటోమేషన్, ఏపీఐ ఆటోమేషన్, వెబ్ ఆటోమేషన్ అండ్ ప్యారలల్లీ ఏఐ టూల్స్ కవర్ చేస్తాం, అండ్ ఎంసీబీ సర్వర్ కవర్ చేస్తాం, అండ్ కోపైలట్ ఎట్లా పనిచేస్తుంది, ఏఐ ఏజెంట్స్ ఎట్లా పనిచేస్తాయి, వీటి గురించి మనం ఇంకా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అండ్ గిట్ హబ్ ఎట్లా వర్క్ చేస్తాం, ఇది నేర్చుకుంటే చాలు. ఇంటర్వ్యూలో స్ట్రక్చర్ మాత్రమే అడుగుతుండ్రు. హేమంత్ నువ్వు లౌడ్ గా మాట్లాడాలి. సో మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సీనియర్స్ అన్నప్పుడు జూనియర్స్ లాగా మాట్లాడకూడదు. ఓకే, కొద్దిగా సీనియర్ గా ఆ లౌడ్ గా మాట్లాడితే, మంచి ఎక్స్పీరియన్స్ గా మాట్లాడితే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వచ్చి మంచి ప్యాకేజ్ ఇస్తారు ఇప్పుడున్న ప్యాకేజ్ కంటే ఎక్కువగా. సో ఇప్పుడు మన దగ్గర చాలా మంది జాయిన్ అవుతున్న వాళ్ళంతా కూడా రియల్ టైంలో ఉన్న వాళ్ళే, రియల్ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి. కంపెనీలకు వెళ్ళి తీసేస్తున్నారు, సో అంతా తీసేస్తున్నారు కాబట్టి చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా మంది వర్క్ నేర్చుకుంటున్నారు. సో మనం కూడా ఎండ్ ఆఫ్ ద డే వరకు మంచి ఎక్స్పర్టైజ్ గా ఉండాలంటే ప్రతి పాయింట్ నీ రెజ్యూమ్ లో ఏ టూల్స్ మెన్షన్ చేయాలి, యూఐ ఆటోమేషన్ మెన్షన్ చేయాలి, ఏపీ ఆటోమేషన్ మెన్షన్ చేయాలి. చాలా మంది భయపడతారు. యూఐ ఆటోమేషన్ ఎట్లా చేస్తామో ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఏపీ ఆటోమేషన్ ఎట్లా నేర్చుకుంటాం, ఫార్ములా నేర్చుకుంటే ఇంటర్వ్యూలో ల్యాప్టాప్ ఇచ్చి ఇది ఏపీ ఆటోమేట్ చేయమని ఎవరు అడగరండి. అంత టైం ఉండదు ఇంటర్వ్యూకి.
ఒక 1 hour టైంలోనే అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాడు. సో ఏపీఐలో ఏం వాడినావు, పోస్ట్ మ్యాన్ వాడినావా, స్వాగర్ వాడినావా, మామూలు మాన్యువల్ ఏపీ ఎట్లా రన్ చేస్తావు, ఆటోమేషన్ ఏపీ ఎట్లా రన్ చేస్తావు అని ఇలా మనకి డిఫరెన్సెస్ అడుగుతారు. కాబట్టి మనం చాలా నీట్ గా డైలీ నేర్చుకుందాం. 7:30కి నేను అండ్ దివ్య మేడం ఇద్దరం కూడా కవర్ చేస్తాం సబ్జెక్ట్ ని. సో మీరు ప్రతిరోజు ఏం చెప్తున్నామో మీకు ఎంత అర్థమైంది అని ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ చేస్తే అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వరకు ఒక 1000 క్వశ్చన్స్ పడ్డాయి అనుకోండి, మీకు చాలా కొద్దిగా ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతారు. సో చాలా కొత్త కొత్త పదాలు ఉంటాయి ప్లే రైట్ లో. లైక్ మీకు ఫ్లెక్చర్ అని ఇందాక వచ్చింది, అదొకటి దాంట్లో లేదు, దీంట్లో వచ్చింది. టెస్ట్ రన్నర్ అని చెప్పేసి దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. కానీ టెస్ట్ రన్నర్ దాంట్లో ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఇస్తుంది, దీంట్లో ఎగ్జిక్యూషన్ తో పాటు రిపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? సో ముందు ముందు ఇంకా మీరు కొత్త కొత్త ఫైల్స్, ఇంపోర్ట్ ఫైల్స్ అని, .js ఫైల్స్ అని చాలా చాలా నేర్చుకుంటారు. సో ఈ రోజు వరకు ఇంత చాలు. సో నెక్స్ట్ మండే రోజు కూడా 7:30 మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మండే రోజు మళ్ళీ మనం కనెక్ట్ అయిపోదాం. ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా హేమంత్ అండ్ రఘు? No, sir. We are good now. ఓకే, చలో మనం మండే కనెక్ట్ అవుదాం అయితే. ఓకేనా? Okay, sir. ఓకే.